హాయ్ వివర్స్, మనం వచ్చేసి సరళ భారతి 9వ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది గద్య భాగము. ఏరు నిద్రోయింది అనేటువంటిది ఒక చిన్న కథ, మీకు అందరికీ తెలిసిందే. పరమానందయ్య శిష్యుల యొక్క కథలు. అమాయకత్వానికి మరో పేరు పరమానందయ్య శిష్యులు అని అంటారు. ఆ శిష్యులు చేసేటువంటి పనులు నవ్వు తెప్పిస్తాయి. శిష్యులు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించినా గురువుకు కోపం అనేటువంటిది రాదు. సహనానికి, శాంతానికి మారుపేరే ఆయన అన్నమాట. ఆయనకు శిష్యులంటే వల్లమాలిన ప్రేమ. వీరి కథలే పరమానందయ్య శిష్యుల కథలు. ఇప్పుడు ఆ కథలోని ఒక కథను మనము చదువుకుందాము. పరమానందయ్య గారికి శుభకార్యము జరిపించవలసి వచ్చిందనమాట. అందుకని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు, విరాళాలు సేకరించుకు రావాలని శిష్యులు 12 మందిని వెంట పెట్టుకుని బయలుదేరారు. అంటే మామూలుగా వచ్చేసి పంతులు కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఇస్తారనమాట. గ్రామాలకు వెళ్ళి ఇవన్నీ ఇస్తారనమాట. మంచి చెడ్డ చెప్పినందుకో, శుభకార్యాలు జరిపించినందుకో. సో శిష్యులు అంటే వీరికి పంచప్రాణాలు. వీరు లేనిదే ఆయన ఉండలేరు అనమాట. 4-5 గ్రామాలకు తిరిగేసరికి వీరికి విరాళాలు బాగానే ముట్టాయి. అదే కాక అప్పటికే సాయంత్రం అయిపోయింది. తొందరగా మఠం చేరుకోలేకపోతే చీకటి పడుతుందని వాళ్ళంతా గబగబా నడవసాగారనమాట. ఆ శిష్యులందరూ త్రోవలో ఏరు అడ్డం వచ్చింది. అది మోకాళ్ళ లోతు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. దానిని చూసేసరికి నందుడికి కోపం వచ్చింది. ఈ ఏటికి ఏమైనా బుద్ధుందా? నా గురువుగారితో కలిసి శిష్యులము వస్తుంటే మా ప్రయాణము ఆపాలనే దుర్బుద్ధి ఏమిటి దీనికి అని చెప్పేసి ఒకడన్నాడనమాట. గురువుగారన్న భయం లేదు, మాటలు మోసుకుంటూ అలసిపోయి వచ్చారన్న ఆలోచన లేదు అనుకుని గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి అంటూ గురువుగారికి విశ్రాంతి ఇచ్చారనమాట. వీళ్ళు పుల్లయ్యను పిలిచి కాగడా వెలిగించమన్నాడు. ఎందుకు అడిగాడు అతను. చురుకేయడానికి ఎవరికి అని అడిగాడనమాట. ఏరుకి అని చెప్పేసి అన్నారనమాట. ఈ యొక్క తెలివి తక్కువ కలిగినటువంటి ఈ యొక్క పరమానందయ్య శిష్యులు. అతను కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడా పట్టుకుని నందుడు పిల్లిలా నిశ్శబ్దంగా ఏటిలోకి వెళ్ళాడు. చటుక్కున ఆ కాగడాన్ని ఏటి నీటిలోనే ముంచాడనమాట. తక్షణం అది చూయమని శబ్దం చేసిందనమాట. ఆ శిష్యుడు తుల్లిపడి బెదిరిపోయి బాబోయ్ అంటూ పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ గురువుగారి ప్రక్కన పడ్డాడనమాట. ఏమైందిరా అడిగాడు గోవిందం. ఏరు నిద్రవుతుందేమో అని చురుకెయ్యబోయానా. అంటే చురుకు అంటే ఈ యొక్క కాగడాన్ని తీసుకెళ్ళి మంట అంటే ఈ యొక్క చురుకు అంటే ఈ యొక్క నిప్పుని పెట్టడం అనమాట. అది పడుకోలేదు రోయ్, మెలకుగానే ఉంది రోయ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే శబ్దం వస్తుంది నీళ్ళలో వచ్చేసి ఈ యొక్క అగ్గిపుల్లని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచినా కానీ శూన్యమనే శబ్దం అనేటువంటిది వస్తుందన్నమాట. అది విని వాళ్ళు నిద్రపోకుండా అది మేలుకొనే ఉంది రోయ్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన పాముల బుస్సుమని అది పెద్ద పెద్ద కెరటాలతో నన్ను కాటేసిందిరా. బతుకుంటే బలుసాకు తినొచ్చని నేను చచ్చిపోతే అందరి మధ్య ధైర్యంగా ఆనందంగా చద్దామని ప్రాణాలకి తెగించి పరిగెత్తుకొచ్చేసాను రోయ్ అంటూ వణికిపోతూ బోరుమని ఏడ్చేశాడనమాట. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. సో భయపడిపోయాడనమాట. అప్పుడు అటు నుంచి యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఏరు దాటడం చూసినటువంటి వారి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఎంత ధైర్యంగా ఎంత నేర్పుతో వస్తున్నాడో. ఏరు నిద్రపోతుంది కామోసు, వాడికేమీ అనలేదు అనుకుని ఇది మంచి తరుణము, ఏరు నిద్రపోతుందేమో చూసిరా, మనము ఇదే సందని దాటేద్దాము అన్నాడు పుల్లయ్య అనమాట. ఏరు నిద్రపోతుందేమో చూసి రావడానికి నందుడు అడుగేసుకుంటూ నిశ్శబ్దంగా ఒడ్డుకి వచ్చాడనమాట. మెల్లగా చప్పుడు చేయకుండా తన చేతిలోని కాగడాను మళ్ళీ ముంచేసరికి కాగడాకి నిప్పు లేదు కదా కనుక నీళ్లు ఏ శబ్దము చేయలేదనమాట. ఏటి నుంచి ఏ శబ్దము రాకపోయేసరికి తను పరుగున తన వారి దగ్గరకు వచ్చాడనమాట. ఏం చెప్పాడంటే ఏరు నిద్రపోయింది, ఇదే సమయము మనము దాన్ని దాటేయాలి, ఈ యొక్క నదిని దాటేయాలి అని చెప్పి చెప్పాడనమాట. అందరూ తయారవ్వండి అని హడావిడిగా చేశారనమాట. ఎలాగైతేనే మూటలన్నీ తీసుకొని సముద్రం దాటినంత హడావుడిగా చేసినాడు. పరమానందయ్య శిష్యులు వచ్చేసి అవతలి ఒడ్డుకు చేరారు. ఎట్టోట దాటేశారన్నమాట. దాటేసిన తర్వాత అప్పుడు గోవిందుడు హఠాత్తుగా కేక వేశాడు. ఆగండోయ్, గోల చేయకండి, అందరూ వరుసగా నిలబడండి. అందరూ నిశ్శబ్దమై వరుసలో నిలబడ్డారు. ఎందుకు అని అడిగాడు పుల్లయ్య. నాకు అనుమానంగా ఉంది,
ఏమ ఏం కా ఏమిటా అనుమానము దేని గురించి అని అడిగాడు. అడిగిన వెంటనే మనము అందరము యువతల వడ్డీకి వచ్చామో లేదో అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనము 12 మందిమి కదా, ఉన్నామో లేదో లెక్క పెట్టుకుందాము, ఆ లెక్క పెట్టుకుందాము అని అతను ఒక్కొక్కరిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడనమాట. 11 మంది వచ్చారు. బాబోయ్, ఒకళ్ళు తక్కువయ్యాయి రోయ్, తక్కువ వస్తున్నారు రోయ్, గావు కేక పెట్టాడు అతను. అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో, లేదు నేను వెనక్కు తిరిగి చూశాను కదా చివరిసారి, మరి అయితే ఏమయ్యాడు, ఏరు మింగేసిందన్నమాట అని చెప్పేసి అమాయకత్వంతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఆ మాట చెప్పేసరికి బోరున ఏడుస్తూ శాపనార్థాలు పెట్టసాగారు. ఆ వైపుగా వస్తున్నటువంటి ఒక రైతు ఇది చూశాడనమాట. ఏమిటి సంగతి ఏమిటా అని ఆరా తీశాడనమాట. ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఆరా తీసేసరికి, మీ వాడిని నేను బ్రతికిస్తాను అంటూ కర్రతో నేల మీద ఒక గీత గీశాడనమాట. మీరు ఒక్కొక్కరు 1, 2, 3 అని అంకెలు చెప్తూ ఈ గీతని దాటండి అన్నాడనమాట. దాటేసరికి మొదటివాడు 1, రెండోవాడు 2 అంటూ చివరివాడు 12 అని గీత మీద నుంచి దాటాడు. శిష్యుల ఆశ్చర్యానికి అంతు లేదనమాట. తమ స్నేహితుడు తిరిగి వచ్చాడన్న ఆనందంతో ఉన్న మూటలన్నీ రైతుకి సమర్పించారు, నమస్కారాలు పెట్టారన్నమాట. ఆ తర్వాత నిద్ర నుంచి మేల్కొని గురువుగారు విషయం తెలుసుకున్నారు. వాళ్ళ తెలివి తక్కువతనానికి నెత్తి కొట్టుకున్నారనమాట. ఎందుకంటే మూటలో అన్నీ కష్టపడి బాగా సంపాదించినటువంటి మొత్తం వచ్చేసి రైతుకి ఇచ్చేసారనమాట వీళ్ళు. సో ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క తెలివి తక్కువతనానికి ఆయన నెత్తి నోరు కొట్టుకున్నారనమాట ఈ యొక్క పరమానందయ్య గారు. ఇక్కడ మనము విరాళాలు, చందాలు, తరుణము, అవకాశము, దుర్బుద్ధి, చెడ్డబుద్ధి, తక్షణము, వెంటనే, ఆరా తీయు అంటే గుట్టు తెలుసుకును.